అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా గెస్ట్ హౌస్. అవునరా మామా. సర్లే గాని వచ్చిన పని చూడు. హలో, ఐఎమ్ ఆల్రెడీ మెయిల్ సెంట్ టు యూ. ఓర్ని, నువ్వు వేసింది రెట్టా పేడా? ఎంత వేసావు? నెత్తి మీద వేస్తే అరికాల దాకా వచ్చేసింది. ఓహో, నిన్న ఆదివారం కదా, ఎక్కడో ఫంక్షన్లో ఫుల్గా కొట్టేసి ఉంటావు. ఇవాళ నా మీద పాడేశావు. ఆగాగు, చెప్తాను నీ సంగతి. ఏంట్రా పిట్టలతో మాట్లాడుతున్నావు? రారా బాబు, బాగానే వచ్చావు. ఇక్కడ ఉంటే పిట్టల రెట్టలతో తానాలు చేయించేసేలా ఉన్నాయి. ఓ వారిని పదరా బాబు. పొద్దున్నే మా బాబు లేకుండా లేగడం, మా బాబు పడుకున్నాక రాత్రి ఇంటికి వెళ్ళడం, డైలీ ఇదే పని అయిపోయిందిరా బాబు. నువ్వే కాదురా, మన కుర్రోళ్ళందరూ సర్లే కానీ ఎక్కడ హోటల్ డబ్బు టిఫిన్ కూడా వేద్దాం. ఎరా సిగ్గా లేదేట్రా, మొహం కడగవేటి నువ్వు? ఓ నువ్వు మరేనరా బాబు, ఇప్పుడు మనం మొఖం కడగలేదన్న విషయం తిని ఇడ్లీకి అని తెలుస్తుంది ఏంటి? ఇంక నువ్వు మారవరా బాబు. నువ్వు పోనెవరా బాబు. ఆపరా బాబు, ప్యాచీలా ఉంది. దిగోరే, ప్యాచ్లో ఉంది. మామా ప్యాచ్ చేయరా. సరే, గోపిగడికి ఫోన్ చేసి ప్యాచ్ చేయమని చెప్పరా. గోపి, బండి ప్యాచ్ పడ్డదిరా. లొకేషన్ పెడతాను, వచ్చి ప్యాచ్ చేసాక ఫోన్ చేయి. ఓకే అన్న. సరే. సర్లే, దగ్గరలోనే కదా బాలరాజ్ గడ హోటల్, టిఫిన్ కొట్టేసి వచ్చేద్దాం. సరే పద. ఎరా బాలరాజు, ఎలా ఉన్నావు? ఏం బాగలేరా మామూలే. నీకేరా ఇంచక్క టిప్పులు వచ్చిన డబ్బులతో హోటల్లో అద్దెకు తీసుకుని మరీ రన్ చేస్తున్నావు. అబ్బో మీకు అలా ఉందరా. రండి రండి టిఫిన్ చేద్దరు గాని.
మరి ముందు ఇడ్లీ పెట్టారా బాబు, కూర్చుంటాలంటే తర్వాత చూసుకోవచ్చు. అలాగేరా. ఇడ్లీ తేనా? 2 ఇడ్లీ పాడే. ఆ, నీ పని బాగుందిరా బాలరాజు. మీకు అలా ఉందరా, ఇదంతా లోన్ తీసుకుని పెట్టానురా. ఒరే మీకోటి చెప్పనా, మన మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులు అనాలో లేక తెలివితేటలు అనాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజంరా, బ్యాంకులో రూపాయి వడ్డీకి లోన్ తేవడం, దాని ఇన్స్టాల్మెంట్లు మాత్రం ₹2 వడ్డీ తెచ్చి కట్టడం, ఇదేరా మన మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారా. అయినా నువ్వు టిప్పులు అయ్యి గట్టిగా లాగేస్తావు కదరా. అబ్బో టిప్పులు ఒక్కొక్కడు ఏటపోది మాసంలో భోజనాలాగా పుల్లిగా తినేసి టిప్పులు మాత్రం దినం భోజనాలు వేసి అల్లం పచ్చలాగా కోతంత ఇస్తున్నారా. రవిగాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడా రేపు, తెలిసిందా? అవునరా తెలిసిందిరా. ఆ టీ తాగడమేట దరిద్రుడా, బాగా అరిపుడు కొబ్బరిని చూపుతూ గొరుగ్గు చూడుతుంటే బర్రా బర్రమని ఏదో సౌండ్ నువ్వుని. కస్టమర్స్ని అలా తిట్టకూడదురా. ఏం కస్టమర్స్ లేరా, ఆ సురేష్ గడి పని బాగుందిరా. యారా ఆడి పని ఏంటి? మనోడు గోవా బార్లో వెయిటర్ రా. ఏదైనా గోవా అంటే గోవాయరా. ఆహా. చూసినోడు చూసినంత, తాగినోడికి తాగినంత. ఎప్పటికైనా గోవా బార్లో వెయిటర్ అవుతాను రా. ఇది ఎక్కడ డ్రీమ్ రా బాబు. ఆ గోవాలో వచ్చిన టిప్పు డబ్బులతోటి ఎప్పటికైనా సొంతంగా హోటల్ పెడతాను రా. బాగానే ఉంది కానీ సర్లే బయలుదేరుతావు అయితే. సరేరా, ఓకేరా, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి రా. బయలు చెప్తారా బాబు నువ్వు? రే మీ టిప్పులు ఇవ్వలేదు మనం మాత్రం తిట్టుకోకరోయ్. సరేలేరా మామ, మళ్ళీ మన టిప్పులేంట్రా. సరే అయితే. సరే మామ. ఏదైనా బాలాజీ హోటల్లో చట్నీ బాగుంటుందిరా. అది మాత్రం నిజం రా. ఒరే మీ బాబుని అడిగి డబ్బులు తీసుకురారా, గోవా వెళ్దాం. ఏంటి గోవానా? అవునరా. గోవా వెళ్ళడానికి ఎంత అవుద్దిరా? ఓ 10,000 సరిపోతాయరా. అబ్బే మా నాన్నే గోవా వెళ్తుందన్నా 10,000 ఇమ్మంటే 15,000 ఇస్తాడరా. మరి ఇంకనేరా, ఇంక ఇంటికి రాకంటాడరా. అన్నీ భలే చెప్తారా బాబు నువ్వు. ఎరా బండి అయిపోయిందంటావా? ఆడే చేస్తున్నాడు రా. తమ్ముడు అయిపోయిందా? అయిపోయిందన్న. సరే సరే, నీ ఫోన్పే చేస్తాను, వచ్చేస్తున్నా. ఓకే అన్న. అయిపోయిందండి. సరే పద. పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే జంబల్ల తుల్లి. ఎరా ఇంకేట్రా విశేషాలు? పెళ్ళి పెళ్ళి అని సాగొడేస్తున్నారు రా బాబు. సరే కానీ నీ వయసు ఎంతరా? 29. ఇది 4 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలేనా? 30 రాదా? 30 అని అనిపించట్లేదురా. గొప్పోడురా బాబు. అయినా పెళ్ళి అయ్యేదాకా 30 అనరా. ఏదైనా నా పరిస్థితి బాగాలేదు బా. ఎరా ఏమైందిరా? ఎవరికన్నా దరిద్రం పట్టుకుంటే ఒక రోజు ఉంటుంది, నెల ఉంటుంది. నాకేంట్రా దరిద్రం దత్తత తీసుకున్నట్టు కూడా వచ్చేస్తుంది. అలా ఏముండదు లేరా, మంచి రోజు వస్తాయి. పోనే పోనేరా. అయ్యి బాబు ఎంత టైం అయిపోయినట్టుంది, ఈడేమో లేకలేదు. గాడిదిగా అంటించినట్టు ఏదో దొరకేయడు. లేరా బాబు. యారా బాబు పడుకుంటే లేగో. ఇదంతా కలయా? పొద్దున్నే వచ్చేటప్పుడు ఏమన్నావురా?
నేనేమన్నానరా? ఫ్లాష్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బా, ఏముందరా గెస్ట్ హౌస్. అవునరా మామ, ఏముందరా. ఎప్పటికైనా మనం కూడా ఊరికి దూరంగా ఇలాంటి గెస్ట్ హౌస్ ఒకటి కట్టాలరా. మనం గెస్ట్ హౌస్ కళ్ళలో కూడా కట్టలేం. ఊరుకోరా. సర్లే కానీ గడ్డి మొత్తం ఒక వారం రోజుల్లో అయిపోలే. వచ్చిన పని చూడు. సర్లేరా, పద కూసేద్దాం. పద పద. వర్షం పడుతుంది, గమ్మున దేవుల్చింగ్ పోదన్నట్టు. ముందు అటేపు నుంచి మొదలెడదాం అయితే. పద పద. గెస్ట్ హౌస్ గడేస్తాడంట. నువ్వు ఇలా కళ్ళగంట కూర్చుంటే పని అవదరా. ఊరుకోరా బాబు, మామూలుగా అన్నాను కానీ కళ్ళకన్నాను కానీ వచ్చేటి పనిలోకి. సర్లే పద. కూసించాలే కానీ తిన్నాను, పోదాం పద. సరే పద. ఫుల్గా తిన్నాం కదరా, ఓ పావుగంట కుడికేసి చేద్దారా. సర్లే కానీ కళ్ళగంటో కూర్చోకు, గమ్మున లేగు. కళ్ళ అనకరా బాబు, ఈసారి కళ్ళకంటే చెప్పుతో కొట్టు. పొద్దున్నే వచ్చేటప్పుడు అన్నావు కదరా ఇలాంటి గెస్ట్ హౌస్ ఎప్పటికన్నా కట్టాలరా అని. అప్పుడే అనుకున్నాను ఇలాంటి కాలంలో తేలిపోతావని. మిట్ట మధ్యాహ్నం వచ్చిన కళ్ళలో నిజమవుతాయంటే ఏట్రా? అలా అయితే అందరూ పనులు మానేసి మిట్ట మధ్యాహ్నం పడుకుని కళ్ళకి అంటానే ఉంటారు. పద పద, ఇలా అయితే పనులు బాగానే అవుతాయి. సర్లే కానీ ఏం కలగానేసోరా. కలంటే మామూలు కల కాదురా. మన చదువు అయిపోయాక ఖాళీగా తిరిగిన రోజుల్లో నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టు, ఈ లేఅవుట్ అంతా మనమే కొనేసి ఈ గెస్ట్ హౌస్ మనమే కట్టినట్టు, జాబ్ ఎక్కడి నుంచి చేస్తున్నట్టురా. ఆ కళ వచ్చింది. ఏంటి బాబు, మన మగాన సాఫ్ట్వేర్ జాబ్, లేఅవుట్, మళ్ళీ అందులో గెస్ట్ హౌస్ కట్టడం. కొంప తీసి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నావు, ఇంగ్లీష్లో కానీ మాట్లాడేసేవేట్రా. నీకు విషయం తెలుసా? ఇల్లు ఎవరిదో తెలుసా నీకు? ఎవరిదరా? మనతో చదువుకున్నాడు జానకిరామ్ కూర్చున్నాడా? మన క్లాసులు ఎగ్గొడుతుంటే అల్లిపోతూ ఉండేవాడు, పాపం ఎలా బతుకుతాడు అనుకున్న వాళ్ళు. ఆడా? ఆడేరా బాబు. ఇటీ ఆడా? అవునరా బాబు, ఆడే. ఆడు క్లాస్లో ఉన్నాడు కాబట్టి అలా క్లాస్గా ఉన్నాడు. మనం క్లాస్లో ఎక్కడ తిరిగాం కాబట్టి ఇలా ఉన్నాం. సర్లే పదా. ఏదైనా మన లాంటి పరిస్థితులు మన పిల్లలకి రానివ్వకూడదురా. అవునరా, ఏ లోటు రానియకుండా చదివించాలరా. చదువు వల్ల ఎన్నో కుటుంబాలు మారాయిరా. మనం కూడా మన పిల్లల్ని బాగా చదివించి మన కుటుంబాలను అలాగే మార్చుకోవాలిరా. అవునరా, మన పిల్లలకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలిరా.